అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని విజయభారతి స్కూల్లో శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రఫీ విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ క్రైమ్, మహిళలపై నేరాలు, శక్తి యాప్, పోక్సో చట్టం గురించి వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ రఫీతో హెచ్సి రామ్మూర్తి, విజయభారతి అధినేత సేతు, బండి ఆనంద్, జై రెడ్డి, శేఖర్ నాయుడు, ముని కుమార్, నాయక్, మణికంఠ, శశికళ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ దందా అని అంటున్నారు. ఎందుకు ఇది మనం ప్రివెంట్ చేయలేమా అంటే, తీసుకునేవాడు ఇచ్చేవాడు చాలా కాన్ఫిడెన్స్ గా ఉంటున్నారు. గాంజా ఒకరికి అమ్మాలంటే వీడు ఎవరికి చెప్పడు అన్నప్పుడే వాళ్ళకి ఇస్తున్నారు. అర్థమవుతాగా నేను చెప్పేది? చైన్ లింకింగ్ జరుగుతూ ఉంటుంది. రీసెంట్ గా డిజిటలైజేషన్ ఒకటి జరిగింది. డిజిటలైజేషన్ అంటే నీకు ఫియర్ అని చెప్పాం కదా ఇందాక, మీరు మీ అకౌంట్ లో 3 కోట్లు బినామీ అకౌంట్ లో పడ్డాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాలా, మేము సిబిఐ పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నాము, మా వాళ్ళంతా మీ చుట్టుపక్కల ఉన్నారు, మీరు ఫోన్ కట్ చేస్తే మేము మా వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని సంఖ్యలు వేసి తీసుకుని వెళ్తారు అన్నట్లు చెప్పారు. ఇక్కడే పేరు చెప్పకూడదని చెప్పడం లేదు. ఒక అడ్వకేట్, ఆయన ఏజ్ అబౌట్ 65 years ఉంటాయి. వాళ్ళ పిల్లలు 3 కూడా అబ్రాయిడ్ ఉన్నారు. ఆయన నిజంగా పోలీసు వాళ్ళు అంటే ఫియర్, నిజంగా నాకుండా డబ్బులు పడ్డాయేమో అని చెప్పేసి ఫియర్ తో అతను ఎవరు చెప్పకుండా వెళ్ళేసి వాళ్ళు చెప్పినట్టుగా బ్యాంక్ లో పోయి ఒక 2 చెక్కులు డిపాజిట్ చేశారు. దాదాపుగా 90 lakhs ఫ్రాడ్ అయింది. ఒక 4 weeks బ్యాక్ కూడా 40 lakhs ఒక వ్యక్తి పెట్టారు. కాబట్టి మీరు మీ పేరెంట్స్ చెప్తారు, డిజిటల్ ఉండదు, ఎవరేం చెప్పినా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఏ పోలీసు వాళ్ళు మీ బ్యాంక్ డీటెయిల్స్ అడగరు. ఎప్పుడైనా ఏదైనా పోలీసు వాళ్ళని చెప్తే మీ నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, లేదంటే 112 కాల్ చేయండి.